Good morning all. Today we are going to learn electricity current and its effect from 7th standard science subject. Rajesh and Pavani are studying at night and the power goes off. Rajesh searches the table desk for the torch and the batteries. ఓకే, రాజేష్ అండ్ పావని ఇద్దరు చదువుకుంటున్నారు నైట్లో. సడన్గా పవర్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు రాజేష్ టేబుల్ డెస్క్లో ఉన్న టార్చ్ లైట్ కోసం మళ్ళీ బ్యాటరీస్ కోసం వెతుకుతున్నాడు అనమాట. పావని ట్రైస్ టు ఇన్సర్ట్ ద బ్యాటరీస్ ఇన్ ది టార్చ్. షీ ట్రైస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ది టార్చ్ లైట్ అప్. టార్చ్ లైట్స్లో బ్యాటరీస్ వేయడానికి ట్రై చేసిన తర్వాత కాసేపటికి టార్చ్ లైట్ ఆన్ అయింది అనమాట. యూ మస్ట్ బి ఫెమిలియర్ విత్ సచ్ సిచ్యువేషన్స్ కదా, అందరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఇది జరిగే ఉంటుంది. సడన్గా మనం ఏదో వర్క్ చేస్తున్నప్పుడు కరెంట్ పోవడము, నెక్స్ట్ మనము ఇమీడియట్గా బ్యాటరీ ఆన్ చేయడము, సెల్ వేయడము, అంటే అప్పుడు ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి వెంబడే మొబైల్లో లైట్స్ ఆన్ చేయడం జరుగుతుంది. ఓకే, థింక్ డూ యూ నో హౌ టు ఇన్సర్ట్ బ్యాటరీస్ ఇన్ ఏ టార్చ్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు బ్యాటరీస్ని టార్చ్లోకి? కెన్ యూ మేక్ అవుట్ వెదర్ ద స్విచ్ ఆఫ్ ద టార్చ్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ? అది స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వర్క్ ప్రాపర్లీగా చేస్తుందా లేదా కరెక్ట్గా? కెన్ యూ డిటర్మైన్ వెదర్ ద బల్బ్ ఇన్ ద టార్చ్ ఈస్ ఫ్యూజ్డ్? బల్బ్ ఏదైతే దాంట్లో ఉంటుందో వెలుగుతుందో అది ఫ్యూజ్ చేయబడిందా లేదా? ఇన్ క్లాస్ 6 యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద టార్చ్ అండ్ హౌ ఇట్ వర్క్స్. నౌ లెట్ us see what a cell or battery contain. బ్యాటరీలో సెల్లో ఏముంటుంది మనం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేక్ యువర్ ఓన్ సెల్. ఓకే, యూ విల్ నీడ్ ఎ ఫ్యూ థింగ్స్ టు మేక్ ఎ సెల్. ఫస్ట్ గెట్ 2 injection bottles, then cut 2-3 centimeters long bits of thick copper wire. Use sandpaper to scrape about 1 centimeter of the coating of both ends of the wires. Break open a discharge dry cell and remove its outer metal covering. Cut 2 millimeter wide and 3 centimeters long stripes from this zinc plate. Insert the copper wires and zinc strips separately into the rubber caps of the injection bottles as shown in figure 3. Ensure that the copper wires and zinc strips do not touch each other. అయితే మీరు ఓన్గా ఈ సెల్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇంజెక్షన్ బాటిల్స్, ఇంకా 3 centimeters లాంగ్ బిట్స్ ఆఫ్ థిక్ కాపర్ వైర్, ఇంకా శాండ్ పేపర్ దాన్ని స్క్రాప్ చేయడానికి, మళ్ళీ డిశ్చార్జబుల్ డ్రై సెల్ అండ్ రిమూవ్ ఇట్స్ అవుటర్ మెటల్ కవరింగ్. అది జింక్ ఏదైతే సెల్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసిన మెటల్ కవరింగ్ మేడ్ ఆఫ్ జింక్ తోటి తయారు చేసినవి ఉండాలన్నమాట. ఇంకా 2 mm వైడ్ అండ్ 3 mm లాంగ్ స్ట్రిప్స్ ఫ్రమ్ దిస్ జింక్ ప్లేట్. దాని నుంచి 2 mm వైడ్ వెడల్పు మళ్ళీ 3 centimeters పొడవు ఉన్న జింక్ ప్లేట్స్ కూడా తీసుకోవాలి. అయితే కాపర్ వైర్స్ని జింక్ స్ట్రిప్స్ని సపరేట్గా ఈ రబ్బర్ క్యాప్స్తో ఇంజెక్షన్ బాటిల్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఎన్ష్యూర్ దట్ ది కాపర్ వైర్స్ అండ్ జింక్ స్ట్రిప్స్ డూ నాట్ టచ్ ఈచ్ అదర్. ఈ కాపర్ వైర్స్ మళ్ళీ జింక్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి టచ్ కాకుండా ఒకదానికొకటి దూరంగా పెట్టాలి. నౌ టేక్ ఏ వైర్ అండ్ కనెక్ట్ ద జింక్ ప్లేట్ ఆఫ్ 1 bottle విత్ ద కాపర్ వైర్ ఆఫ్ ది అదర్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి జింక్ ప్లేట్ ఇంకా వైర్ ఏదైతే కాపర్ వైర్ ఉందో అది ఒక బాటిల్ నుంచి ఇంకొక బాటిల్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిల్ బోత్ బాటిల్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అయితే ఈ 2 ఏదైతే ఇంజెక్షన్ బాటిల్స్ తీసుకున్నామో దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి ఫిల్ చేయాలి, నింపాలన్నమాట. కేర్ఫుల్లీ క్లోజ్ ద బాటిల్స్ విత్ ద క్యాప్స్ ఇన్ విచ్ ద కాపర్ వైర్స్ అండ్ జింక్ స్ట్రిప్స్ ఆర్ ఇన్సర్టెడ్. ఈ జింక్ స్ట్రిప్స్ కాపర్ వైర్స్ ఉన్నాయో దాన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. యువర్ సెల్ ఈజ్ రెడీ. హౌ విల్ యూ టెస్ట్ ఇట్?
take an LED means light emitted diode, attach two wires to its two terminals అంటే లాస్ట్ స్లైడ్ లో ఉండేటిది. ఈ సెల్ నుంచి టూ ఎండింగ్స్ నుంచి ఒక ఎల్ఈడిని తీసుకొని దానికి అటాచ్ చేయాలన్నమాట. టచ్ ద వైర్ ఫ్రమ్ one terminal to the copper wire of the first bottle and the wire from one terminal to the copper wire of the first bottle and the wire from the other terminal to the zinc plate of the second bottle. అయితే ఒక బాటిల్లోంచి కాపర్ వైర్ని ఇంకొక బాటిల్లో నుంచి జింక్ ప్లేట్ని ఒక సైడ్ ఎల్ఈడికి మరొక సైడ్ ఎల్ఈడి దానికి అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ లైట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి మనం టెస్ట్ చేయాలి. ఒకవేళ రాలేదు అంటే ఒకసారి మీ టీచర్ దగ్గరికి వెళ్ళేసి మీట్ అవ్వండి, తను ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తుంది. ఇంకా డూ ఆల్ ద సెల్స్ కంటైన్ లిక్విడ్ ఇన్ దెమ్, లెట్ us ఫైండ్ అవుట్ వాట్ ద బ్యాటరీస్ ఇన్ అవర్ టార్చెస్ కంటైన్. బ్యాటరీస్లో లిక్విడ్ ఉంటుందా ఏముంటుందా, నెక్స్ట్ దాంట్లో టార్చెస్లో ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. డూ దిస్. Take the help of your teacher to cut open a dry cell. What can you see inside it? Observe the chemical components in the dry cell. Inside a dry cell, there are certain chemicals which react with one another to produce electric energy. మీ టీచర్ హెల్ప్ తీసుకొని ఒక డ్రై సెల్ని కట్ చేసి ఓపెన్ చేయండి. అందులో ఏం కెమికల్ ఉంది, ఏమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా ఇంకా దాంట్లో, అయితే ఏ సర్టెన్ కెమికల్ వల్ల అది ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. లైక్ దిస్ యూ హ్యావ్ టు కట్ అండ్ ఓపెన్ ద బ్యాటరీ. ఇన్ దిస్ ఫిగర్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ సెల్. ఓకే, మెటల్ క్యాప్, కార్బన్ రాడ్, కార్బన్ పౌడర్, outer cover, seal, zinc container, ammonium chloride paste. Okay, these are the parts of a cell. A dry cell consists of a container made up of zinc metal. The container also serves as the negative terminal in the center. A carbon rod with a metal cap serves as a positive terminal. అంటే ఒక నెగటివ్ టర్మినల్ ఇంకొక పాజిటివ్ టర్మినల్ అనేది ఈ సెల్లో ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఉండేది ఏదైతే కార్బన్ ఉంటుందో అది సెంటర్లో ఉండేది నెగటివ్ టర్మినల్. మళ్ళీ ఇక్కడైతే మెటల్ క్యాప్ సర్వ్స్ దగ్గర ఉంటుందో అది పాజిటివ్ టర్మినల్. ది కార్బన్ రాడ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ మిక్స్చర్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్ అండ్ ఎ కెమికల్ కాల్డ్ అమోనియం క్లోరైడ్. ది సెల్ ఈజ్ సీల్డ్ ఫ్రమ్ ది టాప్. ఓకే, టాప్ నుంచి మొత్తం సీల్ చేయబడి ఉంటుంది అనమాట. అయితే కార్బన్ రాడ్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక మిక్స్చర్ ఉంటుంది అనమాట. అది కార్బన్ పార్టికల్స్ తోటి తయారు చేయబడింది. ఆ కెమికల్ని మనము అమోనియం క్లోరైడ్ అని అంటాం. ది డ్రై సెల్ కెన్ సప్లై ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఫర్ ఏ సర్టెన్ టైమ్. ఆఫ్టర్ దట్ ఇట్స్ కెమికల్స్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఇట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఎనీమోర్. ఎప్పుడైతే కరెంట్ మనకి సర్క్యూట్ అవుతుందో దాంట్లో సెల్లో నుంచి, అయితే కెమికల్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అంటే దాని పవర్ తగ్గిపోతుందో అప్పుడు మనం దాన్ని ఇంకా యూస్ చేయలేమన్నమాట. దాని పవర్ అక్కడితో ఆగిపోతుంది. డ్రై సెల్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సింబల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్. ఓకే, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్లో ఉండే సింబల్స్ ఏంటి? డూ యూ నో అబౌట్ సింబల్స్? హౌ డూ యూ ఇండికేట్ టు యువర్ టీచర్ దట్ యూ విష్ టు గో అవుట్ టు డ్రింక్ వాటర్? You know the signs for addition, subtraction, multiplication and division. You might have used the symbols for greater than, less than, equal to, etc. అంటే ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇవన్నీ సింబల్స్ ఎట్లా యూజ్ చేస్తామో మనం ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్లో కూడా ఆ విధమైన సింబల్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సింబల్స్ ప్లే an important role in our life. They convey precise meaning with few descriptions. Some common electric components can be represented by standard symbols as shown in the following page. ఏవైతే సింబల్స్ ఉన్నాయో అవి డిస్క్రిప్షన్తో పాటు మనకి చూపించడం జరుగుతుందన్నమాట. అయితే అవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి మన లైఫ్లో. ఓకే, ఈ ఫాలోయింగ్ పేజెస్లో ఏవైతే ఉందో మన సింబల్స్ని చూపించడం జరిగింది. వాటిని నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. Do this drawing a circuit diagram. This is the circuit diagram.
In the previous class, you have learnt about some simple circuits. Let us learn in a little more about them by performing a few experiment. ఇంతకుముందు క్లాస్లో మనం సింపుల్ సర్క్యూట్స్ నేర్చుకున్నాం కదా, అయితే ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా దాని ఎక్స్పెరిమెంట్స్తో సహా మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్ స్విచ్ టు క్లోజ్ ది సర్క్యూట్. ఓకే, ఇది సింపుల్ స్విచ్ మనం సర్క్యూట్ని క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది అనమాట. లుక్ ఎట్ ఫిగర్ 6. A bulb, battery and switch are connected as shown. Can we make this drawing simpler using symbols? The picture of circuit using symbols is called a circuit diagram. Figure 7 shows a circuit diagram of the circuit shown in figure 6. ఓకే, ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇది దీంట్లో బ్యాటరీ ఇంకా బల్బ్ స్విచ్ అన్నీ కూడా కనెక్ట్ ఎలా చేస్తారో ఇందులో ఉంది. అయితే ఈ సింపుల్ యూజింగ్ ఇలా కాకుండా బ్యాటరీ బల్బు కాకుండా ఇంకా మనం కొంచెం సింబల్స్ యూజ్ చేసి కూడా ఈ సర్క్యూట్ని మనము ప్రిపేర్ చేయొచ్చు. దాన్నే ఏమంటారంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ అని అంటాం. ఎలక్ట్రిక్ సింబల్స్ అండ్ దేర్ యూజెస్. ఓకే, ఫస్ట్ వన్ ఈ సెల్. దీన్ని మనము ఈ సింబల్తో చూపించవచ్చు. మళ్ళీ డిస్క్రిప్షన్ ఏంటి, యూజెస్ ఏంటి అంటే ది లాంగర్ లైన్ డినోట్స్ ద పాజిటివ్ టర్మినల్ అండ్ ది థిక్కర్ స్మాలర్ అండ్ line denotes the negative terminal. Okay, this is the bulb and this is the symbol of bulb. Electric bulb is in off position. ఇది ఆఫ్ పొజిషన్ లో ఉన్న బల్బ్ అనమాట. స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్. ఓకే, స్విచ్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ టు క్లోజ్ ఆర్ ఓపెన్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. దీన్ని క్లోజ్ ఓపెన్ చేయడానికి మనం యూజ్ చేసేది ఒక సర్క్యూట్ అనమాట. స్విచ్ ఈజ్ ఇన్ ఆఫ్ పొజిషన్. ఓకే, ఆఫ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ సింబల్లో ఉంటుంది. స్విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కీ స్విచ్ ఈజ్ ఓపెన్. ఓకే, ఇది ఓపెన్ ఉన్నప్పుడు అది ఆఫ్లో ఉన్నట్టు, ఇది క్లోజ్ ఉన్నప్పుడు ఆన్లో ఉన్నట్టు అనమాట స్విచ్. ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్. ఓకే, ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ ఇన్ ఆన్ పొజిషన్. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ పొజిషన్. And this is known as battery. 2 or more cells joined together form a battery. Okay, ఒక బ్యాటరీ ప్రిపేర్ చేయడానికి ఏంటంటే 2 or more than 2 cells అనేది మనకు ఒక దగ్గర జాయిన్ చేయడం వల్ల మనకు బ్యాటరీ అనేది తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్యూజ్. ఫ్యూజ్ సేఫ్టీ డివైస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఫ్యూజ్ అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సేఫ్టీ డివైస్గా యూజ్ చేయడానికి ఫ్యూజ్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఈస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.